డైరీ టెక్నాలజీ డివిజన్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మేము ఒక హై ప్రోటీన్ ఐస్ క్రీమ్ తయారు చేసాం. ఈ హై ప్రోటీన్ ఐస్ క్రీమ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నార్మల్ ఐస్ క్రీమ్లో 4% ప్రోటీన్ ఉంటుంది, కానీ మా యొక్క ప్రోటీన్లో 10% ప్రోటీన్, అంటే దాదాపు 150% ఎక్కువ ప్రోటీన్ మేము ఇందులో ఎన్రిచ్ చేసాం. ఆ ప్రోటీన్లో కూడా గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ అనేది, వే ప్రోటీన్ అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్. దానిని అది మిల్క్ నుంచి అప్టైన్ అవుతుంది. ఆ ప్రోటీన్ని మేము ఈ ఐస్ క్రీమ్లో ఎన్రిచ్ చేసాం. సో బేసికల్లీ ఈ వే ప్రోటీన్ మసిల్ బిల్డింగ్లో అండ్ బాడీ బిల్డింగ్లో కానీ లేదా ఇమ్యూనిటీ ఎన్హాన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో అటువంటి ప్రోటీన్ని ఎన్రిచ్ చేయడం వల్ల ఏదైతే మన దేశంలో చాలామంది అండర్ నరిష్డ్ పీపుల్ ఉన్నారు, అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే దాదాపు అర్బన్ డైట్లో 73% డైట్ ఏదైతే ఉందో అది ప్రోటీన్ డెఫిసిట్ అనమాట. సో ఇటువంటి ప్రోటీన్ డెఫిసిట్ సిచ్యువేషన్లో, మోర్ ఓవర్ ఇటువంటి కోవిడ్ ఎరాలో ఎక్కడైతే మనకి క్వాలిటీ ప్రోటీన్ కావాల్సి వస్తుంది మన యొక్క ఆహారంలో, ఈ క్వాలిటీ ప్రోటీన్ ఎన్రిచ్ చేయడం కోసం మేమేం చేసామయ్యా అంటే, ఏ ప్రోడక్ట్ అయితే లేదా ఏ పదార్థం జనాలు ఎక్కువగా తీసుకుంటున్నారు అనేది చూస్తే ఐస్ క్రీమ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ చేస్తారు. సో ఇటువంటి ప్రోడక్ట్లో కనుక మనం ప్రోటీన్ క్వాంటిటీ, అదే క్వాలిటీ ప్రోటీన్ క్వాంటిటీ పెంచాము అంటే ఇది ఎక్కువ మంది జనాలకి చేరే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ ప్రోటీన్ డెఫిసిట్ అనేది మనం కొంతవరకు తగ్గించవచ్చు. సో ఆ ఉద్దేశంతో మేము ఐస్ క్రీమ్లో ప్రోటీన్ చేసి హై ప్రోటీన్ ఐస్ క్రీమ్ని తయారు చేసాము. సో ఎన్ని రోజుల నుంచి రీసెర్చ్ నడుస్తుంది? ఈ రీసెర్చ్ మేము 2018లో స్టార్ట్ చేసాము. ఇందులో ఇద్దరు ఎంటెక్ స్టూడెంట్లు దీని మీద పనిచేశారు, సుచిస్మిత రాయ్ అండ్ సోనం కుమారి అని. మా టీంలో 3 సైంటిస్టులు ఉన్నారు. నా పేరు అబ్దుల్ హుస్సేన్, ఆ తర్వాత యోగేష్ ఖేత్రా అని, రుద్ధమా ప్రసాద్ అని. మేము 3 ఇయర్స్ నుంచి, దాదాపు 3 ఇయర్స్ నుంచి దీని మీద పనిచేసాము. సో ప్రోటీన్ ఎన్రిచ్ చేయడం అనేది ఒక ఈజీ టాస్క్ కాదు. ఇందులో ప్రోటీన్ ఎన్రిచ్ చేసేటప్పుడు ఐస్ క్రీమ్ యొక్క క్వాలిటీ చేంజ్ అవుతుంది. ఎందుకయ్యా అంటే ప్రోటీన్ విల్ బైండ్ టు వాటర్ అండ్ ఇట్ మే ద ఐస్ క్రీమ్ సాగీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాగీ బాడీ ఉంటుంది, ఈజీలీ స్కోపబుల్ అవ్వదు. సో దీనికోసం మేమేం చేసామంటే కొలాయిడల్ కెమిస్ట్రీ, కొలాయిడల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ని యూజ్ చేసుకొని మేము ప్రోటీన్ శాతం పెంచినా కూడా ఈ ఐస్ క్రీము నార్మల్ ఐస్ క్రీమ్లా ఉండే విధంగా మేము దీనిని సైంటిఫిక్ ఇంటర్వెన్షన్ ద్వారా తయారు చేసాము. సో దీన్ని టేస్ట్ చేస్తే మీకు వేరే అంటే ఏదో యాడ్ చేసినట్టుగా కానీ లేదా క్వాలిటీ చేంజ్ అయినట్టుగా అస్సలు ఉండదు. నార్మల్ ప్రోటీన్గా ఉంటుంది, బట్ దెన్ ఇట్ విల్ బీ హ్యావింగ్ వెరీ హై క్వాలిటీ గుడ్ ప్రోటీన్ ఇన్ హై అమౌంట్స్. ఈ రోజు రేపు ప్రోటీన్ అనగానే కెమికల్స్ యూజ్ చేస్తా అంటున్నారు. ఇందులో ఏమైనా కెమికల్స్ లేదండి. ఈ ప్రోటీన్ ఏదైతే మేము యూజ్ చేసామో దట్ ఈస్ కాల్డ్ వే ప్రోటీన్ ఐసోలేట్. వే ప్రోటీన్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ మిల్క్. యాక్చువల్లీ మిల్క్లో 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి, కేజిన్ అండ్ వే ప్రోటీన్ అనేవి. ఈ వే ప్రోటీన్ అనేది చీజ్ తయారు చేసేటప్పుడు కానీ, పన్నీర్ తయారు చేసేటప్పుడు కానీ, చనా తయారు చేసేటప్పుడు కానీ వస్తుంది. ఈ వే నుంచి కొన్ని ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే ప్రోటీన్ని కాన్సన్ట్రేట్ చేసి డ్రై చేసి వే పౌడర్ రూపంలో అమ్ముతూ ఉంటాయన్నమాట. రకరకాల వే ప్రొడక్ట్స్ ఉన్నాయి, లైక్ వే ప్రోటీన్ ఐసోలేట్, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ఎట్సెట్రా. సో మేము వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకున్నాము. సో ఇది సింథటిక్ ప్రోటీన్ కానీ కెమికల్ ప్రోటీన్ ఇటువంటివి కావు. ఇది మిల్క్ నుంచి వచ్చిన ప్రోటీన్ మాత్రమే, పాల నుంచి తీసుకున్న ప్రోటీనే ఇది. సో ఆ ప్రోటీన్నే మేము ఇందులో యాడ్ చేసాం అనమాట. ఓకే సార్, దీని ప్రైస్ ఈ విధంగా ఉండబోతుంది సార్ మార్కెట్లో? దీని ప్రైస్ కనుక చూసుకుంటే నార్మల్ ఐస్ క్రీమ్ కంటే ₹3, దాదాపు ₹3 ఎక్కువ ఉండొచ్చు 100 ml ప్యాక్ మీద. ఇక్కడ మనకు ఈ రీసెర్చ్ అనేది NDRAలోనే జరిగింది సార్? అవునండి. ఈ రీసెర్చ్ మాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎక్కడ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇక్కడ మేము చేసాము దీన్ని, అండ్ NDRA కర్నూలులోనే మేము దీన్ని చేసాం. ఇక్కడ మన మార్కెట్లో ఎప్పుడు దీనికి పెట్టబోతున్నాడు సార్? మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది? మార్కెట్లో రావడం కోసం
ఇక్కడ మా యొక్క ITMU అనే ఒక కమిటీ ఉంది, అందులో మేము దీన్ని ప్రపోజ్ చేసాము. దీని యొక్క రేటు అది ఫిక్స్ చేసాము కూడా. సో ఏదైనా ఇండస్ట్రీ ఇంట్రెస్టెడ్ ఉంటే మేము దానికి మా ప్రోడక్ట్ని సెల్ చేయడానికి తయారుగా ఉన్నాం, మా టెక్నాలజీ సెల్ చేయడానికి తయారుగా ఉంది. ఒకటేసారి మొత్తం ఇండియాలో ఒకటేసారి లాంచ్ చేయబోతున్నారా, లేకుంటే నార్త్? లేదండి, యాక్చువల్గా NDRI అనేది ప్రోడక్ట్ని తయారు చేసి, ఎందుకంటే మేము సైంటిస్టులం కాబట్టి ప్రోడక్ట్ని తయారు చేసేసి కమర్షియలైజేషన్కి పెడతాము. ఒక బుక్లెట్లో మేము దీన్ని పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి పంపిస్తాము, లేదా మా వెబ్సైట్లో పెడతాము. మేము దీన్ని పేపర్ కూడా పబ్లిష్ చేసాము, మంచి జర్నల్లో. సో ఏదైనా ఇండస్ట్రీ ఇంట్రెస్టెడ్ అయ్యి అవి లాంచ్ చేస్తే అది లాంచ్ అవుతుంది, అంతేగాని NDRI ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఇది లాంచ్ చేయదు. కంపెనీ తీసుకొని అది లాంచ్ చేస్తున్నాను. ఓకే సార్, ఇది మన నేమ్ ఆ కంపెనీ తోటేనా, లేకుంటే NDRI మన పేరు మీరు ఆలోచించడం జరిగింది? ప్రస్తుతానికి పేరైతే హై ప్రోటీన్ ఐస్ క్రీమ్ అనే పెట్టాము. ఎందుకంటే హై ప్రోటీన్ ఒక క్యాచీ వర్డ్. మోర్ ఎవర్ పీపుల్ ఆర్ నౌ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో వీ జస్ట్ థాట్ ఆఫ్ ద నేమ్ లైక్ హై ప్రోటీన్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ సార్, మీరు ఇలా టైం ఇచ్చి మనకు అందరికీ చేసి ఈ ప్రోడక్ట్ గురించి మనం ఇంకా చెప్పాలనుకుంటారా? మన ప్రొడక్ట్ గురించి అంటేనండి, ఇప్పుడు ఏదైతే మీరు టేస్ట్ చేశారు, ఐ హోప్ ఇట్ ఈస్ జస్ట్ టేస్టింగ్ లైక్ ద నార్మల్ ప్రొడక్ట్. ఒక మామూలు ఐస్ క్రీమ్ లాగానే ఉంది, వేరే విధంగా ఏం లేదు. అండ్ ఇట్ విల్ బి టేస్ట్. దీనిలో ఫ్లేవర్స్ కన్జ్యూమర్కి అనుగుణంగా మనం మార్చుకోవచ్చు అండి. ప్రస్తుతానికి మేము తయారు చేసింది వెనిలా ఫ్లేవర్, బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండ్ కేసర్ పిస్తా ఫ్లేవర్. బట్ మార్కెట్ ఎలా ఉంది ఫ్లేవర్స్కి అని చెప్పేసి ఇండస్ట్రీ చూసుకొని ఎవరైతే దీన్ని కొనుగోలు చేస్తారో వారు ఆ విధంగా ఫ్లేవర్ మార్చుకోవచ్చు. ఫ్లేవర్ వల్ల దీనిలో ఎటువంటి ఎఫెక్ట్ అయితే రాదు. లేదండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ లేవు. ఎందుకంటే మిల్క్ అనేది మన డైలీ రొటీన్లో మనం తీసుకునే ఒక ఆహారం. మిల్క్ ప్రోటీన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మిల్క్. సో వే ప్రోటీన్ ఏదైతే ఉందో మనం యాడ్ చేసింది, దట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ మిల్క్. సో నాకు తెలిసి ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. హెల్త్ అంటే హెల్త్ ఎఫెక్ట్స్ అంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఏమన్నా ఇది ఐస్ క్రీమ్ ఎందుకు చూస్ చేయడం జరిగింది సార్ మార్కెట్లో? ఐస్ క్రీమ్ని ఎందుకు తీసుకున్నామండి అంటే, ఆల్రెడీ మీకు చెప్పాను, ఐస్ క్రీమ్ అనేది హైలీ పాపులర్ డైరీ డిజర్ట్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ని ఆస్వాదిస్తారు. అండ్ ఐస్ క్రీమ్ యొక్క మార్కెట్ ఇండియాలో చాలా చాలా బాగుంది. చూసుకుంటే కనుక మనం 2026కి 440 బిలియన్ రూపీస్ వరకు చేరుకునే ఇది ఉంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువ మందికి ప్రోటీన్ని చేర్చాలనుకుంటామో, ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ కన్జ్యూమర్ ప్రిఫర్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్లో కనుక మనం ప్రోటీన్ యాడ్ చేస్తే అది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. అందుకని మేము ఐస్ క్రీమ్ ఏదైతే ఎక్కువ మంది లైక్ చేస్తారో అందులో ఈ ప్రోటీన్ మేము ఇంగ్రీడియంట్స్ అంటే అండి, ఇందులో మిల్క్ ఫ్యాటు, తర్వాత మిల్క్ ప్రోటీన్, ఎస్పెషల్లీ వే ప్రోటీన్, అండ్ దెన్ సుక్రోజ్ అండ్ స్టెబిలైజర్ ఎమల్స్ఫియర్ అనేవి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి కాకుండా దేర్ విల్ బి వాటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.